హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ డిషెస్ అండ్ allin. నేను మీ శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చి పులిహోర అండి. ఈ పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. ఇలాంటి పులిహోరని మనం ఇంట్లోనే ఈజీగా గుళ్ళో స్టైల్ లాగా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 30 మినిట్స్ నానబెట్టి పెడితే మనకు అన్నం అనేది పుల్లలుగా వస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోవాలండి. 30 మినిట్స్ నానబెట్టుకున్న రైస్లోకి 1 టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు అన్నం పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండును కూడా ఇలా చూపించే విధంగా రసం తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం తీసుకున్న రసంలో ఎలాంటి చింతపండు ఒకరు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు అన్నం రెడీ అయిపోయిందండి. ఇలా పుల్లగా అయింది. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న పాత్రలోకి దీన్ని మొత్తం తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక దాంట్లో ఏమైనా ఉండలుగా ఉంటే తీసేసుకోవాలండి. ఈలోపు మన స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అది కొద్దిగా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించిన దాంట్లో 7 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు ఒక 7-8 వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో మిరియాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 7 మిరియాలు తీసుకున్నాను. పులిహోర మరింత టేస్ట్గా రావడం కోసం నేను ఇంగువ వేస్తున్నానండి. మీ దగ్గర ఇంగువ పౌడర్లా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మరిగించుకోవాలండి. ఈ రసాన్ని మధ్య బంతిలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క, టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. బెల్లం వేసుకోవడం వల్ల మనకు ఒగరు రాకుండా చేస్తుందండి. పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత పొడిగా చేసుకున్న అన్నంలోకి పులుసును తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. తీసుకున్న అన్నానికి అవసరమైనంత పులుసు తీసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పులుసు మొత్తము అన్నంలోకి కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. రెండోసారి పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా కలరు బాగా వస్తుందండి. మీ దగ్గర ఇంకొంచెం పులుసు మిగిలిపోతే దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఒక 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది. తర్వాత పోపు కోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పు, 4 ఎండుమిరపకాయలు, కట్ చేసిన 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి.
అంతేనండి, మనకు పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులిహోర రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. అంతేనండి, మనకు పులిహోర రైస్ రెడీ అయిపోయింది. ఇది ప్రసాదంలో కాకుండా మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ పులిహోర మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.